హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈసారి ఈ శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం పూజ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదండి నేను ఎలా పూజ చేసుకుంటాను. ఫ్రైడే బ్లాగు అందుకే జస్ట్ నార్మల్గానే చూపించానండి. ఈ శుక్రవారం నేను గోంగూర పులిహోర చేశానండి. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి ఖచ్చితంగా ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్ సూపర్గా వస్తుంది. ఏం లేదండి, దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత మెంతులు, ఎండు మిరపకాయలు ఒక 9-10 వేసుకోండి. అవి బాగా కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుంటాయి కదండి, అప్పుడు ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా అవసరం లేదండి, కొంచెం నార్మల్గా ఉన్నా సరిపోతుంది. అది అయిపోయింది. అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేయండి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఈ గోంగూర పులిహోరకు. అదే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గోంగూర కడిగి కొంచెం అంత తడిపోయేంత వరకు కాసేపు ఉంచిన తర్వాత ఆ గోంగూరని దాంట్లో వేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. ఆయిల్ గుర్తుంచుకోండి, ఆయిల్ సపరేట్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే మెత్తగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదండి. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేయండి. ఇంకో పక్క రైస్ కూడా ఉడుకుతుంది కదండి, పొల్లుగా రావడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేయండి. అది మంచిగా అన్నము పొల్లుగా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ గోంగూర కూడా ఆల్మోస్ట్ మెత్తగా అవుతుంది. దీన్ని కొంచెము చింతపండు వేయండి. చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మరి కొద్దిగా పులుపు ఎక్కువగా ఉంటే అవసరం లేదండి, కొంచెం పులుపు తక్కువగా ఉంది, రైస్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కొద్దిగానే వేయండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అప్పుడు బంద్ చేయాలండి. ఆయిల్ సపరేట్ ఖచ్చితంగా అవ్వాలండి, అప్పుడు మాత్రమే బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా గోంగూర వేసి బాగా మెత్తగా అయిన తర్వాత ఒకసారి బంద్ చేయండి. తర్వాత ఇంకో బౌల్ పెట్టుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు అవి కూడా వేసి మంచిగా దూరగా వేయించండి. వేయించిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి గోంగూర పౌడర్, అదంతా దీంట్లో వేసి బాగా అన్నంలోకి కలిసిపోయిన తర్వాత తాలింపు రెడీ పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి ఒక్కసారి కలిపేయండి. అంతే. మీకు ఇష్టమైతే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇంగువ యాడ్ చేయలేదండి. అంతే అండి. అది చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి పూజ చేసేసుకున్నానండి. గోంగూర పులిహోర అండి వేడివేడి కన్నా కొంచెం చల్లబడిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే రైస్కి ఆ పులుపు అంతా పట్టి చాలా బాగుంటుందండి. అంతే అండి, గోంగూర పులిహోర ఇంకా స్వామివారికి అమ్మవారికి పెట్టేసి బయట తులసమ్మ వారికి కూడా పెట్టేసి పూజ చేసేసుకున్నానండి. ఇంకా ఇది ఈవినింగ్ పూజ అండి. మార్నింగ్ లలిత సహస్రనామాలు చదువుదామంటే అసలు మార్నింగ్ కుదరనే లేదండి. అందుకే నేను ఈవినింగ్ చదివేసుకుని ఇంట్లో అంతా పూజ చేసేసుకున్న తర్వాత ధూపం అండి, సాంబ్రాణి, ఇల్లు మొత్తం ఒకసారి సాంబ్రాణి అంతా వేసానండి. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.